జోగులాంబ గద్వాల జిల్లా మహేంద్ర షోరూం నిర్లక్ష్యంతో బిసన్న హోలియో దాసరి తీవ్రంగా గాయపడ్డాడు. 3 నెలలుగా వాహనం సర్వీస్ సెంటర్లోనే పెట్టి పలు పోవడంతో చివరికి బండి రూపంతో అతని చేతి వేళ్లు కట్టి అలాగే మోచేయి ముక్కలయ్యాయి. ఇక గద్వాల ప్రజా సంఘాలు అలాగే కుల సంఘాల బాధితునికి న్యాయం చేయాలంటూ యాజమాన్యం వెంటనే వద్ద భారీ ర్యాలీతో వినతిపత్రం సమర్పిస్తామన్నారు. బాధితుడి ఆరోగ్య భద్రతా హామీలు కోరుతూ తక్షణమే చర్యలు తీసుకోవాలని అభ్యర్థించారు. సమీపంలో ఉన్న మహేంద్ర షోరూం దగ్గర 8 రోజుల నుంచి రిలే నిరాదీక్ష చేస్తున్న అన్న ఓలేదాసరి అంటే వాళ్ళు ఒక చోటు నుంచి సంచారం చేస్తూ వాళ్ళ జీవనం పొందేవారు. మామూలుగా చిన్న చుప్ప పిన్నులు, బొట్టు పిల్లలు, చిన్న చిన్న పొప్పలు వాళ్ళు అమ్ముకొని వాళ్ళ జీవనం కొనసాగించేవారు. అట్లా జీవనోపాధి కొరకు మహేంద్ర షోరూంలో ఒక మహేంద్ర బులెరో వాహనాన్ని కొనుగోలు చేయడం జరిగింది. అది కొనుగోలు చేసిన ఒక మంత్ లోపలనే అది రైట్ సైడ్ గుంజుతుందని చెప్పి ఈసన్న గారు షోరూం యజమానికి తెలియజేసినా మరి ఎట్లాంటి అన్న ఈ కొత్త బండ్లు ఇవి ఎలక్ట్రికల్ బండ్లు కాబట్టి అట్లే గుంజుతాయి, ఏం కాదు, మేము మా షోరూం తీసుకురండి, మేము సరి చేసి మీకు పంపుతామని చెప్పి వాళ్ళు తెలియజేశారు. అట్లా షోరూంలో బండి అప్పచెప్పినప్పటికీ ఎట్లాంటి రిప్లేస్మెంట్ చేయకుండా మేము చేద్దామని చెప్పి పంపడం. ఈ బండి బాగలేదు, దీన్ని మళ్ళీ మంచి చేయమని షోరూమ్కి ఇచ్చిండు. అయితే వాళ్ళు ఏదో మైనర్ రిపేర్ చేసి బాగుందన్నారు, మళ్ళీ బాగలేదు, మళ్ళీ తెచ్చిండు. 3 నెలలు షోరూంలో పెట్టుకొని దాన్ని దాని పార్ట్స్ మార్చినామని చెప్తున్నారు. కానీ మళ్ళీ యథావిధిగా సైడ్ కూర్చుందని చెప్పినప్పుడు కూడా మీరు నడపండి, అదే మంచిగా అవుతుందని చెప్తున్నారు. ఆ విధంగా నడుపుతున్న క్రమం లోపల సైడ్ గుంజి బండి గుడ్డ లోపల పడి ఆయన బీచ్పల్లి యొక్క చెయ్యి వేలు పైన మోచేతి దగ్గర కూడా ఫ్రాక్చర్ అయింది. ఈ చెయ్యి ఈ యొక్క కుడి చెయ్యి ఏమాత్రం పని చేయకుండా ఉంది. తన యొక్క జీవనోపాధికి అది ఏం చేసుకోకుండా ఒక వికలాంగుడు